హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎప్పటి నుంచో నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. చంద్రబాబు గారి పుట్టినరోజు నాడు పండగ లాంటి వార్తను కూటమి ప్రభుత్వం అనేది 16,347 పోస్టులతో నోటిఫికేషన్ రూపంలో విడుదల చేసి నిరుద్యోగుల గుండెల్లో ఆనందం నింపింది. అదే సందర్భంలో మెగా డిఎస్సి కావాలంటూ అడిగినటువంటి అభ్యర్థుల్లోనే కొంతమంది ఈ షెడ్యూల్ని అయితే విభేదిస్తున్నారు. ఈ 45 రోజులు సమయం అయితే సరిపోతుందంటూ కొందరు, ఇది చాలదంటూ మరికొందరు రెండు వర్గాలుగా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇంకో పక్క టెట్ కావాలంటూ మాకంటూ అవకాశం ఇవ్వాలంటూ ఇంతవరకు వినతి పత్రాలు అందించినటువంటి టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కానీ ఇంతవరకు టెట్ రాయినటువంటి అభ్యర్థులు అయితే చంద్రబాబు గారి పుట్టినరోజు పండగ కొందరికేనా అందరికీ కాదా అంటూ వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అదే సందర్భంలో ఈ వీడియో కింద మీ యొక్క అభిప్రాయాన్ని సవివరంగా సవినయంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అంటే రాష్ట్ర విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత 2014లో 10,000కు పైగా పోస్టులు ప్రకటించి 8,000కు పైగా పోస్టులని భర్తీ చేశారు. ఆ తర్వాత 2018లో చాలా అరకొర పోస్టులతో డిఎస్సి అనేది వేయడం జరిగింది. కానీ నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సి అంటే రెండింతల పోస్టులతో 16,347 పోస్టులతో ఒక మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవ్వడం అంటే ఇది చాలా శుభపరిణామం. ఆర్థిక సంక్షోభం ఒక పక్క రాష్ట్రానికి ఆర్థికంగా వనరుల్లో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూటమి ప్రభుత్వం ప్రకటించడం అంటే నిజంగా ఇది సాహసోపేత నిర్ణయం. ఇది నిరుద్యోగుల గుండెల్లో నిజంగానే ఆనందకరమైన వార్త. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడెప్పుడు అనేసి కొన్ని సంవత్సరాలుగా రూముల్లో మగ్గిపోతూ నలిగిపోతూ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఇది నిజంగా పండగ లాంటి వార్త. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అనేక ఒత్తిడులు తట్టుకొని ఒక రకంగా 2018 డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత చాలామంది అప్పటి నుంచి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ గత 6-7 సంవత్సరాలుగా తమ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఆర్థిక వనరులు సమకూర్చుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ ఎప్పుడు మెగా డిఎస్సి వస్తుందా అంటూ ఎదురు చూసిన అభ్యర్థులందరికీ ఇది పండగ లాంటి వార్త. నిజంగానే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి పుట్టినరోజును ఒక పండగలాగా చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. 16,347 పోస్టులు అంటే ఉమ్మడి రాష్ట్రంలో తప్ప కొత్త రాష్ట్రంలో ఎంత పెద్ద డిఎస్సి అయితే రాలేదు. దీనివల్ల ఆర్థికంగా చాలా పెద్ద భారాన్ని ప్రభుత్వం మోయాలి. అయినప్పటికీ సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నిరుద్యోగులకి ఇది ఒక శుభపరిణామం. అలాగే ఎప్పటి నుంచో మీరు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక రకంగా మంచి అవకాశం. మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పటికే చాలాసార్లు చేశారు, ఇంకా చేస్తున్నారు కనుక దాన్ని కొనసాగించి మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవడానికి ఇది మంచి అవకాశం కనుక మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా మన కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. అదే సందర్భంలో 45 రోజుల సమయం సరిపోతుందా లేదు అంటే అనేకమైనటువంటి ప్రశ్నలు వేసుకుంటూ మీ సమయం వృధా చేయకండి. అవకాశం వచ్చింది, మీరు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు, టెట్ క్వాలిఫై ఉన్నారు, మీకు డిఎస్సిలో ఎలిజిబిలిటీ ఇచ్చింది ప్రభుత్వం కనుక ఎలిజిబుల్ అయ్యి ఉన్నారు కనుక మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి. డే 1 నుంచే మీ ప్రిపరేషన్ అకౌంట్ దేశంతో ముందుకు కొనసాగించండి. మీ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి మీ యొక్క సమయం అంతా కూడా అనుకూలమైన వాతావరణంలో అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ సరైన ప్రణాళికతో మీ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మీ యొక్క అన్ని వనరుల్ని అన్ని శక్తులని మీ చేతుల నిండా తీసుకొని బలమైనటువంటి సంకల్పంతో మీరు ముందుకు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించి మీ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. అలాగే మనందరి తరపున మెగా డిఎస్సి ఇంత మంచి డిఎస్సిని ఇచ్చినందుకు ప్రభుత్వానికి మెగా డిఎస్సి అభ్యర్థులందరి తరపున కూటమి ప్రభుత్వానికి మన సీఎం గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి అందరికి కూడా కృతజ్ఞతలు మన ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ వచ్చిన అవకాశాన్ని దాన్ని గట్టిగా పట్టుకొని దానిలో మన యొక్క విజయాన్ని పొందే విధంగా ప్రతి ఒక్కరి ప్రణాళిక ఉండాలి. మీ యొక్క
శక్తినంతా కూడా తీసుకొని చదవండి. ఇంకెటువంటి విభేదకరమైనటువంటి వార్తల వైపు మీ యొక్క మనసుని తీసుకువెళ్ళకండి. డే 1 మినిట్ నుంచే మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. అయితే ఇంతవరకు ఈ నోటిఫికేషన్ రావడానికి ముందుగా ఈ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా 2 వర్గాలుగా 2 అభిప్రాయ భేదాలతో ఉండేవాళ్ళు. కొంతమంది ఏమో మెగా డిఎస్సికి ముందే టెట్ కావాలంటూ టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కానీ ఇంతో టెట్ రాయినటువంటి అభ్యర్థులు కానీ ఒక పక్క వాళ్ళ యొక్క ధర్నాలు చేస్తూ వాళ్ళ యొక్క వినతి పత్రాలని ప్రభుత్వానికి తెలియజేశారు. మరో పక్క ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా మేము డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నాం, వెంటనే డిఎస్సి కావాలంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. ఇందులో ఒక వర్గానికి అనుకూలంగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఏ కారణంతో తీసుకుందో తెలియదు కానీ మొత్తానికి మెగా డిఎస్సిని ముందుగా ప్రకటించి డిఎస్సి రాయడానికి ఆల్రెడీ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులకి అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ మనం ఈ డిఎస్సి మాకు మెగా డిఎస్సి కావాలంటూ ఉన్నటువంటి అభ్యర్థులే డిఎస్సి షెడ్యూల్ అంటే ఏదైతే ఈరోజు నోటిఫికేషన్ విడుదలైందో జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు ఎగ్జామ్స్కి ముందు 45 రోజుల కాలమే ప్రిపరేషన్ సమయం అంటూ ఇస్తున్న విషయం మీద మెగా డిఎస్సి కావాలంటున్నటువంటి అభ్యర్థుల్లోనే ఒక వర్గం కొంతమంది అయితే తమ యొక్క ఆందోళనని తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంటే ఈ సిలబస్ అందరికీ 45 రోజుల సమయం చాలదు అంటూ. మరికొందరు ఏం చెప్తున్నారంటే చాలా నెలల నుంచి మనం చదువుతున్నాం, ఇంకా ప్రస్తుతానికి మళ్ళీ 45 రోజులే చాలా ఎక్కువ, ఇంకేం పర్వాలేదు ఈ షెడ్యూల్ సరిపోతుందంటూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిన్నటి వరకు 2 వర్గాలుగా ఉన్నటువంటి డిఎస్ అభ్యర్థులు ఒక వర్గానికి ప్రభుత్వం అనుకూలంగా వచ్చినప్పుడు ఆ వర్గంలో కూడా 2వ వర్గం అనేది తయారవడం అనేది శోచనీయము. ఏదైనప్పటికీ ఇక్కడ ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని డిఎస్ అభ్యర్థులు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని అకుంఠితమైన దీక్షతో ముందుకు తీసుకెళ్తే మీ యొక్క లక్ష్యానికి మీరు చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో వాళ్ళకంటూ ఏవైనా కారణాలు ఉండొచ్చు. ఏదేమైనా అవకాశం ఇచ్చినందుకు ఆ అవకాశానికి అనుకూలంగా ఉన్నటువంటి టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరూ కూడా తమ యొక్క ప్రిపరేషన్ ముందుకి కొనసాగించండి. మీరు ఇంకెటువంటి భేదాభిప్రాయంతో మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే మీకు ఒక అవకాశం వచ్చింది, మంచి డిఎస్సి. ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి మీ సర్వశక్తులు ప్రయత్నించండి. అదే సందర్భంలో ఈ డిఎస్సి షెడ్యూల్లో ఇచ్చిన 45 రోజుల ప్రిపరేషన్ సమయం అనేది సరిపోతుందా లేదనేది ఈ వీడియో కింద సవివరంగా సవినయంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక టెట్ క్వాలిఫై కానిటువంటి అభ్యర్థుల కోసం ఒకసారి ఆలోచిస్తే నిన్నటి వరకు కూడా నేను చేసిన ప్రతి వీడియోలో ఒకటే చెప్పాను, మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ మీ యొక్క అభిప్రాయాన్ని, మీ అవసరాన్ని, మీ వినతులని ప్రభుత్వానికి టెట్ కావాలంటూ తెలియజేయండి అంటూ నేను చాలా సందర్భాలు తెలియజేశాను. ఇప్పుడు మాత్రం మీరు వెంటనే మీ అభిప్రాయాన్ని, మీ అవసరాన్ని, మీ యొక్క బాధని, మీకు ఎన్సిటి కల్పించినటువంటి హక్కులని, వీటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నేరుగా విద్యాశాఖ మంత్రి గారితో కానీ సీఎం గారితో కానీ మీ వినతుల్ని తీసుకువెళ్ళి తెలియజేయండి. బలంగా వెంటనే తెలియజేయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వం అనేది మీకు ఒక అవకాశాన్ని అయితే క్రియేట్ చేస్తుంది. కనుక ఏదైనా మీరు మీ యొక్క బలమైన సంకల్పాన్ని ప్రభుత్వం వద్ద తెలియజేయడం అనేది మీ మార్గం, మొదటి మార్గం. వాళ్ళకి తెలియజేయడం ద్వారానే మీకు ఏదైనా ఒక అవకాశం ఉంటే క్రియేట్ అవుతుంది. కనుక వెంటనే మీరు మరి ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా నేరుగా కలవండి. మీకు దగ్గరలో ఉన్న మంత్రివర్యులు కానీ, లేదా నేరుగా లోకేష్ గారిని కానీ, లేదా నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ మీరు కలిసి మాకు టెట్ కావాలంటూ, లేదంటే నేరుగా డిఎస్సిలో అవకాశం కల్పించాలంటూ మీ యొక్క ఆవేదనను తెలియజేయండి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అనేది అందరికీ తండ్రి వంటిది కనుక అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కనుక అదే సందర్భంలో ఎన్సిటి నిబంధనలు సైతం సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహించాలి కనుక, కానీ 2025లో ఇప్పటికే ఒక టెట్ నిర్వహించాల్సి ఉన్నా నిర్వహించలేదు కనుక తప్పనిసరిగా మీ వైపు అయితే న్యాయం ఉంది కనుక మీకైతే న్యాయం జరుగుతుందని, తప్పనిసరిగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ మీరు మీ యొక్క బలమైన సంకల్పాన్ని వెంటనే తెలియజేయడం ద్వారానే మీకు న్యాయం జరుగుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద
కామెంట్ రూపంలో సవివరంగా సవినయంగా తెలియజేస్తారని కోరుకుంటూ మీకు మంచి జరగాలని మరొకసారి ఆశిస్తూ అందరికీ థ్యాంక్ యూ.